श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपते नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। जगदं पितरं वंदे पार्वती परमेश्वरं। పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో మా గురువుగారి యొక్క కటాక్షంతో నా తండ్రి ఆశీస్సులతో డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ డిసెంబర్లో అనూహ్యమైన మార్పులు ఏమైనా జరుగుతాయా, ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు తొలగి ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుందా, డిసెంబర్లో ఏదైనా ఉద్యోగం మారేటువంటి అవకాశాలు కానీ, ఉద్యోగంలోంచి మిమ్మల్ని తొలగించేటువంటి అవకాశం కానీ, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు కానీ, ఇతర సంబంధాలను మీరు విడిచిపెట్టినటువంటి బంధాలు మళ్ళా తిరిగి పునరుద్ధీకరవడం కానీ, విదేశాల్లో ఉన్న వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది డిసెంబర్ నెలంతా కూడా, వారి వారి యొక్క ప్రతి కార్యక్రమంలోనూ దిగ్విజయంగా ముందుకు సాగాలంటే ఏ దేవతామూర్తిని, ఏ మంత్రాన్ని మనం పఠించుకోవాలి, ఎటువంటి కుంకుమని మనం ధరించాలి, వచ్చేటువంటి పెను ప్రమాదం నుంచి బయటపడడానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు డిసెంబర్ నెలలో ఏ విధంగా మనం ఉంటే కలిసి వస్తుంది, మన యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండాలి అనేటువంటి పూర్తి విషయాన్ని ద్వాదశ రాశుల వారందరికీ కూడా మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఈ డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం పరిశీలన చేసుకోవడం, ఈ యొక్క పరిశీలన అంతా కూడా కేవలం గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం. ఈ గోచార రీత్యా చెప్పేటువంటి ఫలితాలు రమారమి 70% వరకు కూడా మ్యాచ్ అవుతాయి. మరి మిగిలిన 30% ఏమిటి గురువుగారు అంటే, అది మీ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటుంది. వ్యక్తిగతంగా ఇవి గోచార రీత్యా కాబట్టి వ్యక్తిగతంగా మీకు మీ జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించడం, ఆ నెంబర్లో మీ యొక్క గోత్రము, పేరు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ వీటిని మాకు పంపించడం, చక్రాల్ని పరిశీలన చేసి దానికి తగు సమస్యకి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోలను పంపించడం, మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం, దానివల్ల మేము మీ యొక్క జాతకాన్ని పూర్తిగా పరిశీలించి వివరించడం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు తెలియజేసేటువంటి డిసెంబర్ ఫలితాలన్నీ కూడా గోచార రీత్యా మాత్రమే చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించండి. రాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనగా, గ్రహ సంచారం అంతా భారీ ఉంది. స్వయం కృప అపరాధాల వల్ల లేనిపోయి తలకాయ నెత్తు తెచ్చుకుని మనది కాని విషయాల్లో కూడా మనం ప్రవేశించి ఆ యొక్క సమస్యని ఎత్తి మీద పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా గ్రహ సంచారంలో గురుడు లాభిస్థానంలో ఉండడం వల్ల ధనము అనేటువంటిది ఆర్థికంగా లభిస్తుంది. ఆర్థికంగా ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. అప్పులన్నీ కూడా తీర్చేయడానికి మార్గాలు కనబడతాయి. అమ్ముడు కోడి స్థలం అమ్ముడవ్వడం, ఆ వచ్చిన ధనాన్ని అప్పులు తీర్చి నేను ప్రశాంతంగా బతకాలి అనే నిర్ణయం తీసుకోవడం, మీ నిర్ణయం వల్ల ప్రశాంత వాతావరణం ఇంటిల్లు పాత్రలు కూడా లభిస్తూ ఉంటుంది. ఇక మీనరాశిలో ఉన్నటువంటి సంగీత, సాహిత్య, కళా, సినీ పరిశ్రమలో ఉన్న వారికి అంత లాభించడం లేదు. కొంత గట్టుకాలంగా చెప్పచ్చు. మీ యొక్క సాధన అనేది అస్సలు సరిపోలేదు. పైగా ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి వారు రాజకీయ నాయకులు కొంత కలిసి వస్తుంది. పదవులు మిమ్మల్ని అందిపుచ్చుకుంటాయి. గౌరవమైన స్థితిలో మిమ్మల్ని కూర్చోబెట్టడం జరుగుతూ ఉంటుంది. పార్టీలు మారుతారు. మారినా కూడా పక్క పార్టీలో మీకంటూ ఒక పెద్ద పీట వేయడం జరుగుతుంటుంది. అంతేకాకుండా మీనరాశిలో ఉన్నటువంటి వారు రియల్ ఎస్టేట్లో కానీ, భూ సంబంధితం కానీ వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకున్నా కూడా ఈ నెలలో కాస్త ఇబ్బందిదాయకంగానే ఉంది. మీరు తీసుకునే నిర్ణయం ఖచ్చితమే, కానీ ఆ నిర్ణయాలు వేరే వారికి నచ్చకపోవడం, మీరు పెట్టిన పెట్టుబడి అధికంగా పెడుతున్నారని మీకు ఏలో అనిపించి
స్వయంకృత అపరాధం వల్ల ఒక అడుగు వెనక వేయడం జరుగుతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనం పెట్టేటప్పుడు ఆచి తూచి ధనం పెట్టుకోండి. నష్టం అయితే వచ్చే అవకాశం ఎక్కువగా లభిస్తోంది. ఇక ఎవరైతే వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో వారు డిసెంబర్ 11వ తారీఖు నుంచి 28వ తారీఖు మధ్యలో వ్యాపారం ప్రారంభం చేసుకోండి. ఇనుముకు సంబంధించి కానీ, పాల ఉత్పత్తులకు సంబంధించి కానీ, అదేవిధంగా గ్రాసరీ ఐటమ్స్ సంబంధించి కానీ అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. మీనరాశిలో భార్యాభర్తల మధ్య కీచులాట్లు అనేటువంటి తగ్గుతాయి. ఇద్దరు ఒక మాట మీద ఉందామని కాపరాన్ని సర్దిదిద్దుకుంటూ ఉంటారు. మీనరాశిలో ఉన్నటువంటి వారు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి రాదు, ఏదో వస్తుందని భ్రమలో మీరు పెట్టుబడి పెట్టడమే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మీనరాశి వారికి తాత ముత్తాతల నుంచి వచ్చే ఆస్తి ఎక్కడా కనిపించడం లేదు. స్థిరాస్తులు కానీ చరాస్తులు కానీ మారుస్తూ ఉంటారు. ఈ స్థలం అమ్మి వేరే చోట పెట్టుబడి పెట్టడం, వేరే చోట స్థలం అమ్మి ఇక్కడ పెట్టుబడి పెట్టడం అనేటువంటి డబ్బులు మార్చుకుంటూ ఉంటారు. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. మోకాళ్ళకి సంబంధించిన వ్యాధులు రావడం, మోకాళ్ళలో గుజ్జు అనేటువంటి తగ్గడం, మోకాళ్ళ నిప్పులు అనేటువంటి పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇక మీనరాశిలో ఆడవారు విలువైన ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టేసుకుంటారు. అయ్యో ఇంత ధనాన్ని పోగొట్టుకున్నానా అని ఏ కోసాన్నా కూడా బాధ ఉండదు. పోయింది మంది కాదులే ఉన్నదే మంది అనేటువంటి సామెత కూడా చెప్తూ ఉంటారు. ఇక సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి ఈ నెల గడ్డుకాలంగా ఉందని చెప్పచ్చు. అవకాశాలు వాతావరణాలు మీకు అనుకూలించినా నిలబడేటువంటి వ్యవస్థ లేదు. ప్రసవానికి ఉన్నటువంటి వారు మీకు ఇచ్చిన తేదీ కంటే 2-3 రోజులు ముందుగానే ప్రసవం జరుగుతుంది. జనించేటటువంటి శిశువు కొంచెం బరువు తగ్గినా కూడా ఆరోగ్యదాయకంగా ఉంటాడు. అదిలోనూ పుత్ర సంతానానికి ఎక్కువ అధికారం లభిస్తుంది. ఇక వివాహం కోసం చూసేటువంటి వారు ఈ నెలద్దులే 2026 నుంచి ప్రారంభం చేద్దాం, ఈ 1 నెల నేను ప్రశాంతంగా ఉంటాను అని మీరే చెప్పడం, ఉద్యోగం వివాహాలు చూడడం అనేది ఈ నెల ఆపివేస్తూ ఉంటారు. ఒకవేళ ప్రయత్నాలు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఈ నెల అయిపోవడం చాలా మంచిది. కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కడా లేదు. ఇక మీనరాశిలో ఉన్నటువంటి వారు విదేశాల్లో ఉన్న వారికి మాత్రం పర్వాలేదని చెప్పచ్చు. ఆరోగ్యం కానీ, ఉద్యోగపరంగా కానీ, స్థిరత్వ పరంగా కానీ పర్వాలేదు బాగానే ఉంది అనేటువంటి నాలుగు ఉంటుంది తప్ప ఎక్కడ ఎటు పరిస్థితుల్లో ఏ ఇబ్బందులు కలగవు. ఈ నెలంతా కూడా ఈ మీనరాశి వారు ప్రతి నిత్యము కూడా సౌందర్యలహరి వినడం లేదా సౌందర్యలహరి పఠించుకోవడం, నిత్యము అమ్మవారి ధ్యానం చేయడం, కుదిరితే కనకాంబరాలతో అర్చన చేయడం చాలా మంచిది. మీ స్థితిగతులన్నీ కూడా ఒక సమయత్వంతో ఏర్పడి రానున్న రోజుల్లో అమ్మవారు అద్భుత అవకాశాలు మీకు కలగజేస్తుంటుంది. ప్రతిరోజు మీనరాశి వారు చందనాన్ని అడ్డంగా పెట్టుకోండి, మధ్య భాగంలో కుంకుమ ధరించండి. సర్వము జగదాంబిగా అనుగ్రహం కలుగుతూ ఉంటుంది.